హలో అందరికీ. ఇదొచ్చేసి ఒకటే ఐటెమ్ కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతది ఇంట్లోకి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది ఈ ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. ఇదొచ్చేసి అల్యూమినియం ఫాయిల్ అంటారు దీన్ని. చాలా తక్కువ ప్రైస్‌లో వస్తది మనకి. నేను ఎక్కువగా దేనికి వాడతానంటే ఇది స్టవ్‌కి వాడతానండి. అవును, గ్యాస్ స్టవ్ ఉంటది గదా! దానికేనండి. ఇప్పుడు స్టవ్ అనేది ఇలా ఉంటది గదా! మనం పాలు కానీ, అన్నం కానీ పెట్టినప్పుడు తొందరగా పొంగిపోవడం, అక్కడే ఉన్న ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచిస్తా ఉంటే టక్కున పొంగిపోతాయన్నమాట. గలీజ్ అయిపోతా ఉంటది. తర్వాత క్లీన్ చేయడానికి టైం గూడా చాలా పడతది. వేస్ట్ గూడా టైం అంతా. అలా అవ్వకోకుండా ఈ విధంగా చేసుకుంటా అనమాట. కాబట్టి నాకు పెద్ద పని ఉండదనమాట. చాలా నీట్‌గా ఉంటది స్టవ్ అనేది. ఏమీ లేదు, ఫస్ట్ స్టవ్‌నయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. దానికి ఏమీ డస్ట్ లేకోకుండా ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే ఇదే ఉంటది పర్మనెంట్‌గా. కాబట్టి క్లీన్ చేసుకునే ఒక్కసారి నీట్‌గా టైం పెట్టుకొని క్లీన్ చేసుకోండి. ఇదిగో మనం క్లీన్ చేయకోకుండా ఉంటే ఈ విధంగా మొత్తం ఒక అచ్చర్లాగా పడిపోతదనమాట. మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు కొంచెం గీకడము, గోకడం అవన్నీ జరుగుతా ఉంటాయి. ఫస్ట్ తడి క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేసేయండి. తర్వాత మళ్ళీ కొంచెం సర్ఫ్ వాటర్ కానీ, షాంపూ వాటర్ కానీ వేసి జస్ట్ చల్లినట్లు వేయాలంతే. వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్నామంటే పోతదండి. మనం స్టీల్ పీచు అలాంటివి వేసి స్టవ్ పైన గీకకూడదు ఎప్పుడూ గూడా. షైనింగ్ అనేది తగ్గిపోతుంది. ఏదైనా కొంచెం రఫ్‌గా ఉండే క్లాత్ కానీ, నెట్ క్లాత్ గానీ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలనమాట. ఎప్పుడు ఇక్కడ మంటలు బర్నర్స్ ఉన్నాయి గదా! వాటిల్లోకి వాటర్ పొయ్యేలాగా అక్కడ పెట్టి క్లీన్ చేయకూడదు. ఎప్పుడు బర్నర్స్‌ని పక్కకు తీసి నీట్‌గా క్లీన్ చేసుకొని దానిపైన తర్వాత పెట్టాలి. వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత. ఎప్పుడు గ్యాస్ పైన చాలా వాటర్ పోసేయడం అట్లంతా చేస్తే తొందరగా రిపేర్‌లొచ్చి హోల్స్ అనేటివి క్లోజ్ అవుతాయండి. మంట గూడా చాలా తక్కువొస్తది. మనం ఎంత నీట్‌గా పెట్టుకుంటే మనం కొన్న వస్తువు అన్ని రోజులు వస్తదనమాట. కాబట్టి మన మెయింటెనెన్స్‌లో ఉంది ఏదైనా గూడా. ఓకే. ఇంక విషయానికొస్తే ఫస్ట్ మొత్తం స్టవ్‌నయితే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నా. ఎక్కడ జిడ్డనేదే లేకోకుండా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత బాగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకున్న ఇది అల్యూమినియం ఫాయిల్ ఉంది గదా! దాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి కరెక్ట్‌గా మనం ఎంత సైజు ఉంటదో స్టవ్ అంత సైజ్‌కి కట్ చేసుకోవాలనమాట. సిజర్‌తో కానీ అలాగా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం మనం అటు ఇటుగా ఉన్నామంటే కట్ అవుతదనమాట. గోరులోకి పోవడం అట్లా అవుతది. కాబట్టి నీట్‌గా వేసుకున్నామంటే ఏమి కాకోకుండా జాగ్రత్తగా ఉంటది. ఇలా కరెక్ట్‌గా స్టవ్ పైన కట్ చేసేసుకుంటున్నా నేను. తర్వాత బర్నర్స్ దగ్గర నైఫ్‌తో రౌండ్‌గా కట్ చేసామంటే బర్నర్స్ కాడ హోల్ వస్తదనమాట. అప్పుడు మనకి మంట రావడానికి హోల్ ఉంటది. ఇవన్నీ తీసేస్తా ఉన్నా. జస్ట్ మనం నైఫ్‌తో అలా అన్నామంటే ఈజీ కట్ అయిపోద్దండి. పెద్ద శ్రమ గూడా లేదు. సిజర్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం నైఫ్‌తో హోల్ పెట్టేసి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఈజీ కట్ చేస్తా ఉన్నా. తర్వాత పైన బర్నరు అలాగే ఇది రౌండ్‌ది అన్నీ పెట్టేసాను. ఇప్పుడు మనకి పొయ్యి అనేది అటు ఇటు కదలకోకుండా బర్నర్స్ కాడ ఇది అన్నీ ఫిక్స్ అయిపోతాయన్నమాట ఇలా పెట్టుకుంటే. ఇంకా అల్యూమినియం ఫాయిల్ అనేది అస్సలు అటు ఇటు కదలదు. ఎలా వేస్తామో అలాగే ఉంటది. మనం ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ అలాంటివి ఉంటాయి గదా! కర్బూజా గానీ, లేకపోతే దోసకాయ గానీ, అలా ఏవైనా పర్లేదండి. మక్రోని అలాంటి టిఫిన్స్ మిగిలినా గూడా కప్పులో పెట్టి అక్కడ పెడతా ఉంటాం. అలా కాకోకుండా దీన్ని కట్ చేసుకొని మన బౌల్ పైన దానిపైన క్లోజ్ చేసి పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టిన వస్తువు గూడా చాలా నీట్‌గా ఉంటది. చూడ్డానికి బావుంటది. అలాగే హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలా ఫుడ్ ఐటెమ్స్‌కి ఫ్రిడ్జ్‌లో పెట్టే ఫుడ్ ఐటెమ్స్‌కి దేనికైనా గూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఆ సైడ్ వేసినలాగే ఈ సైడ్ గూడా వేసేసుకున్న. తర్వాత దీనిపైన స్టాండ్స్ ఉంటాయి గదా! ఈ స్టాండ్స్‌ని గూడా ఇలా పెట్టేసి హోల్ దగ్గర జస్ట్ అలా ప్రెస్ చేసామంటే లోపలికెళ్ళిపోతాయండి. మనం గట్టిగా అటు ఇటు లాగడం అట్లా చేయకూడదు. హోల్ దగ్గర పెట్టి జస్ట్ అట్లా ప్రెస్ చేయాలంతే. లేకపోతే మళ్ళీ చిరిగిపోతదనమాట ఇది ఫాయిల్ అంతా. ఇప్పుడు మనకి స్టవ్ పైన ఏయి తొలిగినా గూడా దానిపైనే ఉంటాయండి. ఈ ఫాయిల్ పైనే లోపలికెళ్ళిపోవన్నమాట. కాబట్టి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ. దీనికి అంటుకుపోదు. అలాగే దీనికి గట్టిగా స్టిక్ అయిపోవడం అలాంటివన్నీ జరగవు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన స్టవ్ అనేది చాలా నీట్‌గా కొత్తగా ఉంటది. ఎన్ని ఇయర్స్ అయినా ఇలా వాడుకున్నామంటే. నిజంగా చాలా టైం అయితే సేవ్ అవుతదండి. చాలా ఈజీ గూడా క్లీనింగ్ అనేది. ఎప్పుడైనా మంత్‌కి ఒకసారి అలా కావాలన్నప్పుడు ఈ ఫాయిల్ తీసేసి ఇంకొక షీట్‌ని వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఏదైనా పడినప్పుడు క్లాత్‌తో అలా తుడిచామంటే ఈజీగా వచ్చేస్తది. ఇలా ఉంటదండి మొత్తం. మనకి సేమ్ మనకి స్టవ్ ఎలా ఉంటదో అలాగే నీట్‌గా చాలా ఈజీగా వాడుకోవచ్చు. వాడడం కూడా చాలా ఈజీ. దీన్ని ఇలా వేసుకోవడము ఈజీనే. గ్యాస్‌కి ఇది వేసుకున్న తర్వాత మామూలుగా ఎలా వాడతామో స్టవ్ అలాగే వాడుకోవాలి అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బిర్యానీ అలా చేసినప్పుడు ఇది వేసి పైన ప్లేట్ ఇలా పెట్టామనుకోండి, బాగా దమ్ అనేది పడతదనమాట. బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తది. బిర్యానీనే కాదు ఏ దానికైనా గూడా ఘాటు ఎక్కువ పోకోకుండా, ఎక్కువ చల్లారిపోకోకుండా ఉండాలంటే ఇలా దీన్ని యూజ్ చేశామంటే గూడా చాలా ఎక్కువ సేపు వేడిగా ఉంటదండి. అలాగే చపాతీలకు కానీ
పూరీలు కానీ ఏవైనా చేసుకొని హాట్ బాక్స్‌లో వేసుకున్నప్పుడు కూడా దానిపైన ఈ షీట్‌ని కొంచెం వేసామంటే చాలా హీట్‌గా అట్లే ఉంటాయండి. చాలా సేపు మామూలుగా ఉండేదానికంటే కూడా ఎక్కువ సేపు ఉంటాయన్నమాట. మనం ర్యాక్స్‌లో అలా వేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతదండి. చాలా రకాలుగా ఉపయోగపడుతది. చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్‌కే వస్తది. ఎవరైనా కావాలా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మీషోలో అయితే అవైలబుల్ ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిల్లో కూడా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ. బాయ్.